లైవ్లో బిగ్ బాస్ మాయ యాప్లిస్కే టాస్క్ పెట్టి ఇన్ని సీజన్ల వరకు కృష్ణుడే ఉన్నాడు, ఈసారి రణరంగంలోకి అర్జునుడు వస్తున్నాడు, ఇంకా పేకాటే రణరంగంకు సిద్ధంగా అండి అంటే ఇది కమాండ్రా నింపు హైపెక్కించి అనుకున్నా. సరే 2 వారాలు పడుకోబెట్టారు, సరే టాస్క్లు పెట్టకుండా. చదరంగం కాదు రణరంగం అన్నారు కదా, అర్జునుడిమై పడుకున్నాడు బిజీగా ఉన్నాడు అనుకుంటే అర్జునుడే వచ్చాడు అన్నాడు. నేను చాలా ఎక్సైట్ అయ్యా, ఎలా ఉంటారా టాస్కులు, సరైన టాస్కులు. ఇథనాలు ఇచ్చారు కదా, ఇథనాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇథనాలు. ఎరుపు జాగ్రత్తగా స్పెల్ చేయాలి, ఎరుపు రంగు, ఇంకోటి ఏంటి ఎరుపు, బ్లూ, నలుపు, ఏవేవో చెప్పాడు అన్నయ్య బిగ్ బాస్ అన్నయ్య. సో నేనేమనుకున్నానంటే అన్నయ్య, అర్జునుడు అన్నాం, రణరంగం అన్నాం, దోలు తీర్చే టాస్కులు పెడతాడు కమాన్ అనుకుంటే 2 వారాలకి ఆ ఏడుపు కొట్టే టాస్క్ ఏంది స్వామి? 2 వారాలకి ఆ ఏడుపు కొట్టే టాస్క్ నువ్వు ఇవ్వడం. వీళ్ళు మామూలుగానే చైల్డ్ ఆర్టిస్టులు, ఎంత చేయరా పావలా చేయరా అంటే రూపాయి పావలా చేసే ఆర్టిస్టులు వీళ్ళందరూ. ఇంక ఎవడో పర్ఫార్మెన్స్ వాళ్ళది. సడన్గా అందరూ ఎమోషనల్కి గురి అయిపోయారు మాట. ఏదో ఒక్కొక్కడు వచ్చి 2 సంవత్సరాలు బయటకు వచ్చేసి జైల్లో ఉండిపోయినట్టు. 2 వారాలు అయింది, 2 వారాలు. నిజం చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి, 2 వారాలకి ఇంత సీన్ అవసరమా? ఇంత పర్ఫార్మెన్స్లా లేదు మీకు? కొంతమంది అనవచ్చు నీకు జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, నువ్వు ఒక సైకోగాడివి, నీ రాతి గుండె లేదు, బొక్క గుండె లేదు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చెప్తున్నారు అక్కడ, ఎవరు తగ్గట్లే. ఒకటి పర్ఫార్మెన్స్ ఒకటి ఎడితే ఒకటి ఎమోషనల్ అవుతున్నప్పుడు ఇంకోటి ఎమోషనల్ అయిపోతే బాగోదు కదని ఇంకా అందరూ అమ్మా ఎక్కడ ఉన్నావమ్మా, ఎక్కడ ఉంటుంది అమ్మ ఎక్కడ ఉంటుందో అమ్మ అక్కడ ఉంటుంది, నాన్న ఎక్కడ ఉంటావు నాన్న ఎక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు అక్కడ ఉంటావు. ఏంటి నీకేమైనా ముసుగేసుకొని తెచ్చారా బిగ్ బాస్కి? తెలుసు కదా నువ్వు వస్తావని. అగ్రిమెంట్ల మీద సైన్ చేస్తావు, అన్నీ చేస్తావు, అమ్మలకి నాన్నలకి అక్కలకి చెల్లెలకి పిల్లలకి, ప్లూరల్ కదా పిల్లంకి అందరికీ చెప్పే కదా వస్తావు. వై దిస్ పర్ఫార్మెన్స్? ఎవరిని హర్ట్ చేయాలని కాదు కానీ వీళ్ళంతా కంటెంట్ కోసం చేసిందే. ఎందుకురా అంటే ఏంది అది ఫోటో ఎమాన్యుల్ ఫోటో చూసి అవి ఏంది అవి ఎలా ఉందంటే, ఎమాన్యుల్ ఒక 15 సంవత్సరాలు తప్పిపోయాడు చిన్నప్పుడు, ఒక 10 ఏళ్ళప్పుడు, 25 ఏళ్ళ తర్వాత వచ్చాడు, 15 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళు అయిపోయి, అదే 25 years వచ్చాడు మనోడికి ఫోటో వచ్చింది. ఇప్పుడు ఫోటో అమ్మ ఏంటమ్మా ఇలా అయిపోయావు, ఎంత ఎదిగిపోయావా, లేకపోతే నేను ఎంత అదంటే షాకు. 2 వారాలకి ఫోటో చూసి అమ్మా క్యారే. అక్కడ వాళ్ళు కూడా అంతే, మనం కూడా పర్ఫార్మెన్స్ చేయకపోతే బాగుంది చెప్పి అందరూ అమ్మా నాన్న. ఇంకా తనూజ చెప్పవసరలే, తనూజకి ఈ టాస్క్ పెట్టక ముందు నుంచే అవుతుంది, ఇంకా మొదలైంది. అందరూ అంతే, ఆ రాము అంతే. ఏంటి దీనికి వద్దు, నాకైతే నచ్చలేదు. ఫస్ట్ బిగ్ బాస్ అర్జునుడిని అంటారు, బుర్రా బుద్ధి ఉంటే ఎవడైనా ఈ టైంలో 2వ వారంలో ఈ టాస్క్ పెడతాడా? బుర్రా బుద్ధి ఉన్నాడు. వరస్ట్ డెసిషన్ ఎవడైతే ఈ టాస్క్ డిజైన్ చేశాడో వరస్ట్ డెసిషన్. అర్జున్ అని చెప్పి యాప్లిస్కి తెంపించి ఇదా పెట్టేది. అక్కడ ఎవడైనా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి చిన్న రీజన్, వ్యాలిడ్ రీజన్ ఎవరికైనా ఉందరా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు. ఎందుకంటే అట్లీస్ట్ ఆమెకి 5 నెలల పాపో బాబో ఎవరో ఉన్నారు కాబట్టి అది గుర్తొస్తుంది. వీళ్ళు ఇందాక వీడియోలో చెప్పా, ఎప్పుడు ఈరోజు సమాజం ఎలా ఉందిరా అంటే, ఇది ఎండ్ ఆఫ్ ద డే నా ఒపీనియన్, అది రైట్ స్టేట్మెంట్ చెప్పట్లేదు కానీ, ఎవడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మల్ని నాన్నని ఎవడు దేకడు, వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఎత్తరు. వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఆర్ హైదరాబాద్లో ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా వైజాగ్ ఏదో ఊర్లో ఉన్నోళ్ళు ఎప్పుడో అమావాస్య పున్నమే అది 2 వారాలకు వస్తుంది, సంవత్సరంకి ఒకసారి 2 సార్లు వెళ్తారు. వీళ్ళు ఇక్కడికి వచ్చాక చేస్తారు సార్ పర్ఫార్మెన్స్. ఇంకా అమ్మ నాన్న అంటే సర్వస్వం, ఇంకా అమ్మ నాన్న రోజు వాళ్ళతోనే ఉంటాం, కాలు మొక్కి ఇంటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కాలు మొక్కి వెళ్తాం, వచ్చిన తర్వాత కాలు కడిగితాం, అంత పర్ఫార్మెన్స్ ఇస్తారు. ప్రతి సీజన్లో ఉండేదే. లాస్ట్ సీజన్లో కూడా నేను చెప్పా, కొంతమందికి నచ్చలే. నేను ఎన్ని సీజన్లు రివ్యూ చేస్తానో అన్ని సీజన్లు ఇవే టాస్క్లు పెట్టినా నా అవుట్పుట్ ఇలానే వస్తుంది, నాకు ఎక్కదు. ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా నేను అసలు జీరో ఎమోషన్. అసలు 2 వారాలు కాదు కదా 15 వారాలు ఏమైంది, తెలిసే వచ్చాము, అదొక కాన్సెప్ట్, దానికి ఎంత ఎమోషనల్. మళ్ళీ 2వ వారానికి వాళ్ళు ఏం పంపుతారు, అవే బనియన్లు, అవే డ్రాయర్లు, అవే బట్టలు, ఇది ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మళ్ళీ ఇంకో పర్ఫార్మెన్స్. వీళ్ళందరికీ తెలుసు, అందరికీ ఎవ్రీబాడీ అందరికీ ఏం తెలుసు, రాలేని వాళ్ళందరికీ శనివారం నాగార్జున ఇస్తారని తెలుసు. అయినా కూడా ఇలా ఆపుతారా పర్ఫార్మెన్స్ అంటే? ఆపరు, దే వోంట్. సో 2వ వారంలో నాకు చిరాకు దొబ్బింది. లైవ్లో నడుస్తుంది, అది ఇంకా చిరాకు దొబ్బుతుంది. అదంతా అయిన తర్వాత మిడ్ నైట్ కోసం క్యాప్చర్ చేసి మీ ముందుకు వస్తా. ఈరోజు లేట్ అవ్వచ్చు, ఎందుకంటే లైవ్లో ఇంకా టాస్కే స్టార్ట్ అవ్వలే.
ఇంకా ఎమాన్యువల్ తర్వాత కొంతమందికి వస్తుంది, అది రివీల్ చేయను, లైవ్లో చెప్తే కావాలంటే. సో అది. సో ఓవరాల్గా నాకు ఎపిసోడ్ నచ్చలేదు. ఇంతకు ఏం చెప్పబోతున్నారు అంటే నాకు ఎపిసోడ్ నచ్చలేదు. ల్యాగ్, అల్ట్రా ల్యాగ్. ఆ స్కిట్లు కూడా ఏదో ఆ సుమన్ శెట్టి దగ్గర చిన్న చిన్న నవ్వు వచ్చింది తప్ప నాకు గట్టిగా ఎక్కడ నవ్వు వచ్చింది తెలుసా, స్కిట్లో కాదు. ఆ యాప్లిస్కి చెట్టు పెట్టినప్పుడు పాప సుమన్ శెట్టి అందుకోలేపారు. బిగ్ బాస్ తప్పు కదా, కొంచెం కిందకి పెట్టవచ్చు కదా, అన్నికి కావాలని చేసి అక్కడ నవ్వు వచ్చింది అంతే. మళ్ళీ దీన్ని మీరు మాస్ మెల్ల బాడీ షేమింగ్ అనొద్దు, జస్ట్ అక్కడ నాకు నవ్వు వచ్చింది. స్కిట్లో పెద్ద నవ్వు రాలే. ఇంకా నిన్నటి నుంచి మొదలు పెట్టారు. మాట్లాడుకుందాం, కాన్వర్జేషన్ మాట్లాడుకుందాం హై లెవెల్లో వితౌట్ ఎనీ రన్నింగ్ కామెంటరీ. సో వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో లైక్ అడగడం కూడా మర్చిపోతున్నా. ఇలాంటి ఎపిసోడ్కి లైక్ అడగడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. బట్ నేనేమంటానంటే ఒకవేళ నచ్చితే పొరపాటున లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఉంటే హైప్ చేయండి, ఒపీనియన్ మాత్రం బలంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వరుసగా అన్ని రివ్యూస్ వస్తాయి. ఇంకా మొదలు పెడదామా? మొదలు పెట్టే ముందు హైలైట్లు ఏముందిలేండి. నేను మిడ్ నైట్ రివ్యూ వీడియోలు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. కొన్ని కట్ చేస్తాడు. రితు పర్ఫార్మెన్స్ చేస్తుంది అని అందరికీ తెలుసు, ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని తెలుసు. గోకుతుంది, మీరు ఎలా అనుకున్నా నా పదాలని మీరు ఎలా రాంగ్ తీసుకున్నా అక్కడ కావాలని కంటెంట్ కోసం గోకుతుంది. ఎవరిని? డిమోన్ అన్నీని గోకుతుంది. నేను ఇంకో హార్ష్ రియాలిటీ చెప్పనా, డిమోన్ అన్నీ కూడా కంటెంట్ కోసమే చేస్తున్నారు. ఇది మెచ్యూరిటీ ఉన్నోడికి అర్థమవుతుంది. ఇది అన్నీ కావాలని కాన్షియస్గా గోకించుకుంటున్నాడు. అక్క గోకుతుంది, అన్నీ గోకించుకుంటున్నాడు. వరసల గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఆ ఫ్లోలో చెప్తాను. సో గోకడం అది ఎంత రాంగో ఇక్కడ గోకించుకోవడం కూడా అంతే రాంగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సేమ్ కళ్యాణ్ మాయ కూడా అంతే, కంటెంట్ కోసం గోకుతున్నాడు, గోకించుకుంటున్నాడు. ఇంకో హార్ష్ రియాలిటీ ఏంటో చెప్పనా, ఇక్కడ మీకు రితు చౌదరి కనబడుతుంది గోకుతుంది, గోకించుకోవడం ఏదో థింగ్. కళ్యాణ్ కనబడుతున్నాడు, డెమాన్ పవన్ కనబడుతున్నాడు. బట్ మీరు ఇంకో కనబడట్లేదు. ఎవర్రా అంటే తనూజ కూడా చాలా ఇండైరెక్ట్గా చేస్తుంది పులిహోర పని. అది మీకు ఎవరికి తెలియదు, లైవ్ చూస్తే అర్థమవుతుంది. కొంతమంది భయపడతారు మరి, తనూజ గారు ఫ్యాన్స్ పిఆర్. నా బొంగేం కాదా, తనూజ కాదు, సంజన కాదు, ఎవరైనా పిఆర్ లేదు ఏ లేదు అనిపించింది చెప్పాలి, నేను చెప్తా. తనూజ కూడా ఇండైరెక్ట్గా అదే చేస్తుంది. అండ్ తనూజ కూడా కావాలని కొన్ని కంటెంట్లు క్రియేట్ చేస్తుంది. నాకు అది నచ్చట్లేదు. తనూజ గారి ఫ్యాన్స్ హట్ అయినా మీ మనస్సాక్షి తెలుసు, చేయట్లేదా కళ్యాణ్తో? అవసరమా అక్కడ? లేదు. నాన్న ఎందుకు ఆ కోరస్సు? ఫస్ట్ అన్నీ అయ్యాడు, బర్నీ నాన్న అయ్యాడు. ఏంటి అంత ఏజ్ డిఫరెన్సా? నాన్న నేను కూడా అన్నిసార్లు మా నాన్నని పిల్లలు. ఈ నాన్న విన్న తర్వాత నాకు ఫోన్ చేసి మా నాన్న నేను ఎందుకు నిన్ను నాన్న అన్నిసార్లు పిల్లలేకపోతున్నాను నాన్న అని అనాల్సి వస్తుంది నాన్న. ఓకే, ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకురంటే మాట్లాడితే ఇప్పుడు నేను తనూజ అన్నానా సంజన అన్నాను, ఇది ఒకటి గోళ. తనూజ గురించే చెప్తున్నాను ఇదంతా. సంజన అంటే ప్లీజ్ క్షమించండి, నాకు ఈ ఫేర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. తనూజ గోళ. సో తనూజది ఇంకోటి ఏం నచ్చట్లేదంటే మాట్లాడితే మూడ్ స్వింగ్స్, మాట్లాడితే ఇరిటేషన్ అయిపోతుంది. అసలు నాకు ఇరిటేషన్ వస్తుంది, కష్టం. మీరు కొంతమంది మీ ఫ్యాన్స్ విన్నర్ అంటే అక్క ఇలా ఉంటే విన్నర్ మెటీరియల్ అవ్వదు తమ్ముడు, అస్సలు విన్నర్ మెటీరియల్ అవ్వదు. అసలు బలమైన వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఈ టైప్ వర్కౌట్ అవ్వదు. నాకు ఈరోజు తనూజ గారు మ్యాక్స్ నచ్చలేదు. ఈరోజు ఎపిసోడ్ బట్టి మన అభిప్రాయం మారుతుంది. నాకు తనూజ ఈరోజు నచ్చలేదు, పీరియడ్. ప్రతిసారి మనం రితుని అంటున్నాం, కానీ సైలెంట్గా చేసే సైలెంట్ కిల్లర్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆమె కూడా కొంత ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కమాన్ వెయిటింగ్ అంటే మాట ఎవడ పిలిస్తే వెళ్దామా అమ్మాయిలు అలానే ఉన్నాడు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని తిట్టినా పర్లే, కుర్రోని ఎందుకు పంపారు? మిలిటరీ అన్నారు, బాయ్ నెక్స్ట్ డోర్ అన్నారు. కుర్రోని లోపలికి పంపితే ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళతో కనబడ్డు. ఎప్పుడైనా ఒక మగవాడితో సింగిల్ డబ్బులు మగవాడితో చూసారా? అయితే ఆడవాళ్ళు ఉండాలి, లేదా ఆడవాళ్ళ పక్కన ఎవడొకడు మగవాడు ఉండాలి తప్ప మగవాళ్ళతో ముచ్చటే లేదు. ఎంతసేపు చెయ్యలేడు, ఏదోలాగా టచ్ చేసి మాట్లాడుతున్నాడు. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నాకు అదే నచ్చట్లేదు, అస్సలు నచ్చట్లేదు. ఈ మనిషి దగ్గర నిజంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో ఇంప్రెస్ అయ్యి ఓటేసారో, మీరు ఇలాంటి క్వాలిటీ ఉన్న పర్సన్ అనుకొని మీరు ఓటేసారా? ఆర్ ఇలాంటి క్వాలిటీలు ఉంటే మీకు నచ్చుతుందా? ఇలాగ అమ్మాయిల దగ్గరే దేకించుకోవడం, అమ్మాయిలనే గోకించుకోవడం, లేకపోతే ఏదోలాగా టచ్ చేయడం మీకు ఇష్టపడుతున్నారా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏదో నన్ను తిట్టియాలని తిడుతున్నారు కానీ కొంతమంది. మీకు నచ్చుతుందా కళ్యాణ్ గేమ్? నాకేం నచ్చట్లే. అంతసేపు డెమాన్ పవర్ మీద పడిపోతున్నాం కానీ కళ్యాణ్జీ ఏం పిక్కుతున్నాడు హే. అలాగే రితు మీద మనం పడిపోతున్నాం. సంజన గారు ఏం చేస్తున్నారు? సంజన గారు చేస్తున్నా కూడా అదే ఆల్మోస్ట్. సంజన గారు రెండూ చేస్తున్నారు తెలివిగా. ఎమోషనల్గా నాన్న అదొకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్తో సైలెంట్గా నడిపిస్తున్నారు.
అది నేను అడ్రస్ చేయాలనిపించింది, చేశాను. నాకు తెలిసి బోలు మంది తిడతారు, పిఆర్ల మీద పడిపోతారు, డిస్లైక్లు కొడతారు, రిపోర్ట్లు కొడతారు. మనకు అనిపించింది చెప్పేయాలి అంతే. ఆడెంత పెద్ద కంటెస్టెంట్ అయినా, చిన్న కంటెస్టెంట్ అయినా, మిడ్ రేంజ్ కంటెస్టెంట్ అయినా జరిగింది చెప్పాలి. హే ఎందుకు చెప్పారంటే ఇంట్రోలో చెప్పకపోతే నేను మర్చిపోతాను. మళ్ళీ ఏదో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. తనూజాకి సంజన అంటున్నాను, సంజనాకి తనూజ అందరూ ఇద్దరు ఫ్యాన్స్ దొబ్బులాడుతున్నారు. ఐ డిజర్వ్ దట్. ఎందుకంటే మన కన్ఫ్యూజన్లో పేర్లు మర్చిపోతున్నాను. ఐఎమ్ రియల్లీ అపాలజైజ్. ఇప్పుడు అంతా చెప్తుంది తనూజ గారి గురించి, సంజన గురించి కాదయ్యా. అది బీపీ వచ్చేస్తుంది, బీపీ. నిన్న ఎపిసోడ్తో, నిన్న లైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. ఈ నామినేషన్లు అంతా అయిపోయిన తర్వాత మన డెమోనియా శ్రీజన్ సేవగానే శ్రీజ అని చెప్పి ఏడుస్తారు. నాకు జాలి అనిపించింది. అట్ ద సేమ్ టైం ఏమనిపించింది అంటే కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. మనము చాలాసార్లు వేరే వ్యక్తులు ఏడిపించాం ఇలా హార్ష్గా మాట్లాడుతూ. సేమ్ హార్ష్నెస్ మనకు ఇప్పుడు వచ్చినప్పుడు, మనకు ఇప్పుడు ఎలా అయితే మనసుకు బాధ అనిపించిందా, సేమ్ వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళ మాటలు మీకు కొంచెం హట్టింగ్ అనిపించాయి కదా. మరి మీరు అంతమందిని అలా హట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారిని మీరు ఎన్ని మాటలు అన్నారు, సైకో అన్నారు కదా. సో అది మీరు తెలుసుకోవాలి. అది ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్, ఎందుకో ట్రాక్ తప్పింది ఫస్ట్ నుంచి. ఇప్పుడు అట్లీస్ట్ ట్రాక్లోకి రావాలని కోరుకున్నాను. అది దీంట్లో ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోతాను, ఇప్పుడే చెప్పేస్తా. ఇమాన్యుల్ గురించి. ఇమాన్యుల్ అది డబల్ టంగా, సింపతి గేమా, కన్నింగ్ గేమా, లేకపోతే గేమరా, మీ బ్రాకెట్లో వదిలేసాను. నన్ను అడిగితే హీజ్ ఎ గేమర్. ఏం చేస్తున్నాడు అంటే తనూజ దగ్గర గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. లైవ్లో చాలా మాట్లాడతాడు. తనూజతో అన్నానా ఏమ్రా ఎలా అయిపోతున్నావు, శ్రీజతోని గుడ్ బుక్స్లో ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాడు. నిన్న కూడా లైవ్లో చాలా జరిగింది. అది ఎపిసోడ్ ఏం చెప్తారంటే, దమ్ము నువ్వు నా దమ్మురా, నా దమ్ము అంటే నాకు ఇష్టం, ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే నువ్వే నాకు ఇష్టం. తర్వాత ఈరోజు ఉదయం ఏమన్నాడు రితు చౌదరి, నీకు ఎవరు ఇష్టం అంటే సంజన. అదంతా సొల్లు. ఏం సొల్లు అంటే మనోడికి నిజంగా కనెక్ట్ అయింది సంజనాకే, దమ్ము కాదు. దమ్ము దగ్గర కావాలని ఆ సొల్లు. ఎందుకంటే నేను నేర్చిన తర్వాత వెళ్ళి ఫుల్ మోటివేషనల్ స్పీకర్ అయిపోయామాట. ఫుల్ మోటివేషన్ ఇచ్చేస్తాడు. ఒక విన్నర్ అవ్వాల్సిన మెటీరియల్ ఉన్నవాడు ఎప్పుడు అంత మోటివేషన్ ఇవ్వడు. ఎలా చెప్తాడని టిప్స్ ఇచ్చేస్తాడు మొత్తం అంతాను. నువ్వు ఎలాగా, నీలో డేరింగ్ నాకు ఇష్టం దమ్ము, నీ కామెడీ నాకు ఇష్టం దమ్ము. నేను నాగార్జున గారి దగ్గర హ్యాండ్ రేస్ చేయాలంటే హ్యాండ్ ఒకటే కదరా, హ్యాండ్ రేస్ చేయాలంటే భయపడతాను దమ్ము. అలాంటి నువ్వు ఎటువంటి భయం లేకుండా ఎత్తుతావు దమ్ము. మీరు ఆరుగురిలో నాకు నచ్చేది ఏంటంటే ఎలాగైనా ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలని అనుకుంటారు దమ్ము. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దమ్ము, ఆర్గ్యుమెంట్ విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు దమ్ము. అక్కడ మన ప్రవర్తన చూస్తారు పబ్లిక్. మనీష్ దగ్గర కూడా అదే ప్రాబ్లం అయింది దమ్ము, అందుకే ఇంటికి వెళ్ళిపోయాడు దమ్ము. కానీ నువ్వు నాకు ఇష్టం దమ్ము, నువ్వు 14 వారాల వరకు ఉంటావు దమ్ము, కావాలంటే 10 వారాల తర్వాత మనం కొట్టుకుందాం దమ్ము. కానీ నువ్వు తోపు దమ్ము, నువ్వు తురుము దమ్ము, నువ్వు తపలా దమ్ము. ఇదా అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏదో అంటాడు, అబ్బా వాళ్ళందరికీ ఇష్టం లేకపోయినా ఇష్టం లేదమ్మో దమ్ము, కానీ నాకు నువ్వంటే ఇష్టం దమ్ము. పవన్ కళ్యాణ్ మీద కూడా నేను ఏం అనలేదు దమ్ము. ఎందుకు ఇలా అన్నా దమ్ము అని సావగొట్టాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ మంచి పాయింట్ చెప్తాడు, తీస్తారు మెయిన్ ఎపిసోడ్లో. పవన్ కళ్యాణ్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ మీద ఇక్కడికి వచ్చాడు, ఓటింగ్ మీద వచ్చాడు, మంచి హై ఓటింగ్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇండైరెక్ట్గా ఇంక చెప్పేస్తాడు, పులిహోర కలుపుతున్నాడు, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది, గేమ్ ఆడట్లేదు, ఇంకా చెప్పాలంటే అసలు గేమ్లో స్టార్టే చేయలేదు. ఇది ఎవడు పవన్ కళ్యాణ్ చెప్పడు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్కి వీక్ అవుతున్నప్పుడు మళ్ళీ అవన్నీ చెప్తే స్ట్రాంగ్ అయిపోతాడని భయం. కానీ నేను చెప్తున్నాను, రేపు కలిసినా కూడా, ఇప్పుడు మాట్లాడట్లేదు, రేపు మాట్లాడినా కూడా చెప్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గేమ్ మంచిగా అనలైజ్ చేశాడు. అలాగే డెమోన్ పవన్ అందరిది అనలైజ్ చేసి చెప్పి దమ్ము శ్రీజాకి ఎలా పోర్ట్రే చేశాడంటే, నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వే నాకు హౌస్లో ఇష్టం అన్నట్టు చెప్తాడు. కానీ అది నాకు కొంచెం అలా కన్నింగ్గా అనిపించింది. అండ్ ఏమో భయపడుతున్నాడేమో రేపు పొద్దున ఏదైనా జరిగితే మనం వాదించలేము శ్రీజాతో అలా అన్నట్టు అనిపించింది. ఎందుకు ఇదంతా చెప్పానంటే ఇదంతా మెయిన్ ఎపిసోడ్లో వేయలేదు, లైవ్ చూసినా నాకు అర్థమవుతుంది. కావాలంటే మీరు కామెంట్ చేయండి ఉందా లేదా. నిన్న నేను మిడ్ నైట్ రివ్యూలో కూడా దీనికంటే పెద్దగా చెప్పాను, చాలా పారాగ్రాఫ్లు ఉంటాయి, బట్ నాకు గుర్తుండేది చెప్పాను అంతే. అది అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అప్పుడు ప్రియ వచ్చి శ్రీజ అంటే అసలు నువ్వే అడవడం ఏంటి అని చెప్పి శ్రీజ అంటే, ఈ మూన్న కోసం స్టాండ్ తీసుకున్నా, ఆక కోసం స్టాండ్ తీసుకున్నా, ఈ అన్ని కోసం స్టాండ్ తీసుకుంటే నాకేమనిపించింది అంటే, నువ్వు ఎంతమంది స్టాండ్ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అక్క అందాం అనిపించింది. ఎందుకు అలా ఏమైనా అడిగారా? అడగలేదు కదా. అడగకుండా నువ్వు స్టాండ్ తీసుకోవడం రాంగ్. అందుకే ఈరోజు ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ప్రియ అంటది, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు రా, మరి మీరేం ఆడుతున్నారు? లూడో ఆడుతున్నారా, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారా? మీరు దేనికి వచ్చారు? మీరు గేమ్ ఆడడానికే కదా వచ్చారు. ఏమో నాన్ సింగ్ డైలాగ్స్. ఇంకా ఇక్కడ పులిహోర ట్రాక్ మొదలవుతుంది. రితు చౌదరి కావాలని ఇంకా ఇమిటేట్ చేసి నాకు ఓపిక లేదు మహానటి గారి గురించి. ఆమె ఏడుపు రాపైనా
ఏడుపు వచ్చిన ట్యాగ్ చేస్తున్నారు. అక్కడ ఏడుపు రాదు, అక్కడ వర్షం నీళ్ళే కనబడుతున్నాయి తప్ప ఆమె కంట్లో నీళ్ళు కనబడట్లేదు. సో పులిహోర స్టార్ట్. నేను నామినేషన్ ఎందుకు అయినో తెలుసా చెప్పు. నేను నామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా చెప్పు. డెమోనన్నయ్య చెప్పు. ఆ డెమోనన్నయ్య అనుకుంటాడు మనసులో, అసలు నేను నిన్ను అసలు నేను ఎలా కెప్టెన్ అయినో తెలుసా నీకు అని. నేను ఫైట్ చేయగలను డెమోన్, నేను ఫైట్ చేయగలను. సంజన గారి కంటే సుమన్ గారి కంటే నేను స్ట్రాంగ్ అని ఫైట్ చేయగలను. మరి ఎందుకు చేయలేదు డెమోన్? నేను మాట్లాడి మొత్తం నువ్వు విన్నావా అంటే, నువ్వు మాట్లాడి నీకే గుర్తుండదు మళ్ళీ విన్నావా అంట. ఇది నా హార్ట్ బ్రేక్ అయింది డెమోన్ అని చెప్పి ఫేక్ ఏడుపులు ఇవన్నీ చాలాసేపు జరుగుతుంది అయ్యా. సొల్లంతా బిగ్ బాస్కు ఇక్కడ అప్రిషియేట్ చేయాలి లేపుసాడు. ఏం లేదు, కంటెంట్ ఇవ్వడం కోసం అంతే. అక్కడ రితు చౌదరి కంటెంట్ ఇస్తుంది, డెమోన్ పవన్ కంటెంట్ ఇస్తున్నాడు. ఇది మెచ్యూర్డ్ పీపుల్కి అర్థమవుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ పీకిసుకుంటాడు అన్నమాట. పవన్ కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేశాడని లైవ్లో చాలా ఫీల్ అయిపోతాడు, చాలా బాధపడిపోతాడు, లాజిక్లు అడుగుతాడు. అది విత్ ఇల్లాజిక్స్. అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే దానికి పవర్ ఇచ్చారా, ఇది గ్రూప్ నామినేషన్, వాళ్ళ ప్లేస్లో మీరున్నా కూడా అదే చేస్తారు కదా. ఆ లాజిక్ మర్చిపోయి వాదిస్తూనే ఉంటాడు కంటెంట్ కోసం, వర్కౌట్ అవ్వదు. తర్వాత అంతే ఈ డిస్కషన్ అవుతుంది, శ్రీజాకి రాముకి డిస్కషన్ అవుతుంది. నేను ఏమంటుంది, నేను ఎవరికి స్టాండ్ తీసుకోనరా అని. కరెక్ట్, ఇది ఇప్పుడు రిలీజ్. యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఇంకో మంచి మాట చెప్తాడు, నేను ఒక సలహా ఇస్తాను, నువ్వు తీసుకుంటే తీసుకో, బట్ నీ మంచి కోసం నేను చెప్తున్నాను, ఎవడు అడగకుండా మధ్యలో దూరక ఏదైనా చెప్పినోడు కట్టే కుట్టే తెచ్చేలా చెప్పు అని. మంచి పాయింట్లు, బట్ అక్కడ అవ్వదమ్మా. తర్వాత రాము ఆ కంటి సైక్ గురించి డిస్కషన్ చాలాసేపు అవుతుంది, అదొక ల్యాగ్ డిస్కషను. తర్వాత రాము ఇంకోటి ఇంకా చాలా ఉంటాయి, మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పే, జస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను. రాము ఫీల్ అవుతాడు అన్నమాట బర్నీ గారికి చెప్తూ, నన్ను ఏదైనా మాట్లాడితే ఆపేస్తారన్నా ఓవర్లాప్ అని నన్ను చెప్పనివ్వరంటే ఏరా ఫీల్ అవుతుందని. ఫీల్ అవునన్నా ఆలోచిస్తాను, మేబీ నాదైనా తప్పు ఉండొచ్చేమో, ఆవేశపడి మాట్లాడే బదులు కొంచెం కాముగా ఉండడం బెటర్ ఏమో. ఎందుకంటే ఏదైనా బ్యాడ్కి వెళ్తే మా ఇంట్లో బ్యాడ్ అవుతుంది, మా ఫ్రెండ్స్ బ్యాడ్ అవుతుంది, నా ఫ్యాన్స్కి నాకు ఎంతో కొంత ఫ్యాన్స్ ఉన్నారు కదా, అక్కడ నేను జవాబు ఇచ్చుకోవాలి. ఇది ఇంత ఈ సొల్లి డిస్కషన్లు అవుతాయి. తర్వాత మాస్ మ్యాన్కి సంజనాకి గొడవ అవుతుంది ఫుడ్ విషయంలో. ఇక్కడ సంజన గారు ఫీల్ అవడంలో తప్పే లేదు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మాస్ మ్యాన్ అన్ని పుడింగడేలో వీళ్ళు చెప్పాడు కదా తనూజకి, నవ్వుతే పెట్టాలి, ఆ ఏడుపు మొఖంతో ఇరిటేషన్ మొఖంతో ఫుడ్ ఉండకూడదు, అన్నపూర్ణ నాగార్జున స్టూడియో ఇవన్నీ చెప్పాడు కదా. ఈ మనిషి చేస్తుంది దానికంటే ఎక్కువే చేస్తున్నాడు. సంజన గారు ఆకలి వేస్తుంది, నాకు కొంచెం త్వరగా పెట్టండి అనే పాయింట్ని వేరే విధంగా నామినేషన్కి తెచ్చినప్పుడు సంజన గారు ఆబ్వియస్గా ఫీల్ అవుతారు, ఈడు ఎవడురా బాబు ఫుడ్ టాపిక్ ఎక్కడ తెస్తున్నాడు, ఈడు మనిషేనా అని. సో అందుకని ఆ వంట ఆమె వండుకుందాం అనుకుంటే అక్కడ చిన్న డిస్కషన్ అవుతుంది. చివరికి మళ్ళీ ఆమె వెళ్ళిపోతుంది, వద్దురా బాబు ఇడికి దండం అని చెప్పి. మనవాడు మాత్రం అలాగే నసుగుతూనే ఉన్నాడు. నేను చెప్తుంది ఏంటంటే, నేను చూసిన లైవ్ కొన్ని అట్లీస్ట్ 24/7 చూడకపోయినా ఎక్కడెక్కడ చూసినా అన్నీ మాత్రం ఎడిట్ కొన్ని దగ్గర తెలుసు కదా, ఏమంటారు పిలకలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇగో నా ముఖం ఎలా ఉందో అలాగే పెట్టాడనమాట. అది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే పాట వేశారు. సంజన గారు పాపం వాళ్ళ బాబా 5 నెలల బాబు గుర్తొస్తే ఎమోషనల్ అవుతారు. ఆమె కోసం టాస్క్ డిజైన్ చేసినట్టున్నారు. తర్వాత రీతు అక్కని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి చికెన్ ముక్క పెడితే ఆమె అక్కడ కూడా యాడ్డానికి ట్రై చేస్తుంది, ఎడిపు రాదు, క్లోజప్ షాట్ వేస్తారు. క్లోజప్ షాట్ బొక్క, అక్కడ చికెన్ ఉంటుంది. చికెన్ కావాలంటే కొన్ని సీక్రెట్లు చెప్పంటే తుప్పా సీక్రెట్లు చెప్తుంది. తుప్పా సీక్రెట్ కాదు సారీ, అయ్యో ఇది కరెక్ట్ కొంచెం మంచిదే చెప్పింది. తనూజకి పవన్ కళ్యాణ్ పైన సాఫ్ట్ కౌంటర్ ఉంది, సైలెంట్గా తనూజ గారు కూడా పులిహోర కలుపుతున్నారు. మనం ఓన్లీ పవన్ కళ్యాణ్నే అనవసరం లేదు, పవన్ కళ్యాణ్ చేస్తుంది గలీజ్ పైనే, తనూజ గారు చేస్తుంది ఏంటి? ఏ సీరియల్ యాక్టర్ అయితే మనం హైప్ ఇవ్వాలా? లేదు కదా. సో ఇక్కడ ఈవిడ కూడా చేస్తుంది తప్పే. డెమోన్ పవన్ గురించి అడిగితే డెమోన్ పవన్ సింగిల్ అంట, లవ్ చేశాడంట కానీ సరిగ్గా ప్రపోజ్ చేయలేదంట, ఇక్కడ మాత్రం చేస్తున్నాడేంటి, ఆమెకు పెళ్ళి అయిపోయిందంట, నా పైన మంచి ఇంప్రెషన్ ఉందంట. నీ పైన మంచి ఇంప్రెషన్ కాదు, నువ్వు ఎలా అయితే మనోడి మీద కంటెంట్ క్రియేట్ చేస్తున్నావో అన్నీ కూడా నీ మీద కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో దరిద్రం ఏంటో చెప్పనా, ఈ విషయం ఇద్దరికీ తెలుసు. మళ్ళీ తర్వాత అన్నయ్య మళ్ళీ కంటెంట్కి వస్తుంది. మా అన్నయ్య రితుని పిలిచి, ఎందుకు పిలిచాడు అంటే, నేను ఏడ్చా కదరా దాని గురించి పిలిచాడు అంటే, నువ్వు మళ్ళీ కంటెంట్ మీద కంటెంట్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పి డెమోన్ అని అన్నారు ఫీలింగ్. తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ మాట, మళ్ళీ గట్టిగా లాగడం, బ్యాక్ నుంచి అగ్గులు గిగ్గులు అది సాగుతుంది రాజాకి. తర్వాత రితు ఏమో ఇంకా సీక్రెట్ అన్నారు కదా, మ్యాటర్ చెప్పాను లేదు, హౌస్ మేట్స్ తాలూకు సీక్రెట్ కనుక్కొని చెప్తాను బిగ్ బాస్, అప్పుడు నాకు చికెన్ ముక్కలు పడియండి అంటే ఆమె అడుగుతూ ఉంటుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. డెమోన్ పవన్ అడగకపోయినా చెప్తాడు కదా, నీ హౌస్లో నీ ఫేవరెట్ ఎవరంటే అప్పుడు ఏదో తినిపిస్తాడు అనమాట. పనసకాయ కదా, ఆరెంజో మోసంబి. నేను ఇప్పుడు నోట్లో పెట్టిన అమ్మాయి అంట. సిగ్గు పడకండి చచ్చిపోవాలని అనిపించింది. తర్వాత రితు సంజనాకి
సంజనైనా పెళ్ళాక ముందు ఎవరినైనా లవ్ చేశారంటే సంజన గారు ఏదో లవ్ స్టోరీ చెప్పారు, చివరికి చనిపోయారంట. అది నిజమో తెలియదు, స్టోరీయో ఆమె ఆవు పులి కథలా ఉంటుంది. ఆమె ఏం చెప్తే ఏది నిజం ఏది అబద్ధం కూడా అర్థం కాదు. తర్వాత రితు ఏమో ఇమాన్యువల్ని ప్రజెంట్ హౌస్లో నీ ఫేవరెట్ ఎవరంటే సంజన. నిన్నేమో దమ్ము దగ్గరికి వచ్చి దమ్ము నువ్వు నా దమ్మురా తీకే అందరు కమలాసంలే అయిపోయింది. ఇలా ఒక్కొక్కరు అడుగుకుంటే తనూజని అడిగితే తనూజ రా అడుగు ఎప్పుడు అడుగుతావు చెప్తా అన్నట్టు బోల్ చెప్పింది. ఆ హౌస్లో నీ ఫేవరెట్ అంటే ఇమ్ము, అందుకే ఇమ్ముతోనే గొడవలైంది నేను. తర్వాత నేను చాలాసార్లు మా అమ్మకి చెప్పకుండా నేను బయట ఉన్నాను, తన తర్వాత రోజు వెళ్ళాను. ఇవి అద్భుతమైన సీక్రెట్లు. ఈ సీక్రెట్లకి చికెన్ ముక్క ఇస్తా ఉండడం మనం చూడడం. తర్వాత వచ్చాడు అయ్యా అర్జునుడు, పళ్ళన్నీ అవగొట్టుకొని వచ్చాడు అర్జునుడు. ఎవరు బిగ్ బాస్ మే వచ్చి అర్జునుడు వచ్చాడు. గెట్ రెడీ, ప్యాక్ యువర్ బ్యాగ్స్, అన్నీ పెట్టుకుని గాడ్లు గీడ్లు మొత్తం ఈ ప్యాడ్లు దోలు తీరిపోతే ఇంకా రణరంగమే, కురుక్షేత్రమే. కౌరవులు ఇటు పక్క ఉండండి, పాండవులు ఇటు పక్క ఉండండి. శంఖబేర ఏదో బేరి మోగించండి అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. కట్ చేస్తే 7 కోట్ల టాస్క్. ఓకే, అక్కడ చెట్టు పెట్టాడు, చెట్టు బొక్క. ఆ చెట్టుకి మళ్ళీ యాప్లిస్కాయల మీద వీళ్ళ పేర్లు, అందులోనేమో విత్తనాలకు రంగులు. తీరమ్మ జీవితం టాస్క్. సో అందులో 3 రంగులు మాట, ఒకటి బ్లూ, ఒకటి రెడ్, ఒకటి బ్లాక్. వీళ్ళు తెంపించుకోమన్నారు లైవ్లో. తెంపుకోండి అంటే ఒక్కొక్కడు అదేదో మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళినట్టు ఒక్కొక్కడు వెళ్తాడు. తర్వాత బిగ్ బాస్కి అర్థమైంది, అమ్మ బాబో ఈ ల్యాగ్ ప్రో స్టార్లా ఉన్నారని అందరు వెళ్ళి తెంపుకుంటారు అయ్యా అంటే అప్పుడు అందరు వెళ్ళి తెంపుకుంటారు. తెంపుకున్న తర్వాత ఎవరెవరికి ఏమొచ్చో చెప్తున్నాను ముందు. రెడ్ పవన్ కళ్యాణ్, మాస్కన్య, రాము, డెమోననియా, భరణి. బ్లూ వచ్చేసరికి ఇమాన్యుల్, సంజన, తనూజ, సుమన్ శెట్టి, శ్రీజ. బ్లాక్ వచ్చేసరికి ఫ్లోరా, రితు, ప్రియ. బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాస్క్, దీనివల్ల మీరు నామినేషన్లోకి వెళ్ళొచ్చు, ఎలిమినేట్ అవ్వచ్చు, కెప్టెన్సీ టాస్క్ ఎఫెక్ట్ అవుతుంది, రకరకాలుగా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చూడాలి. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో మన కురుక్షేత్రం స్క్రీన్ ప్లే. బట్ మీరు స్వాప్ చేసే అధికారం మీకు ఉంది, చేసుకోండి అంటే. ముగ్గురికి ఆగదు కాబట్టి ఆ ముగ్గురు వచ్చేసారు. ఒకరు ఫ్లోరా కాదు, ఐమ్ రియల్లీ సారీ. ఒకరు రితు, ఒకరు ప్రియ, ఒకరు శ్రీజ. దీనికన్నా ముందు ఎవడు అనాలిసిస్లో యాడ్ చేస్తాడు. దిమ్మన్ పవన్ అంటాడు ఇది పండు కదా, పండులో ఇత్తనం కదా, ఇత్తనం ఎప్పుడు ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉందంటే బాగుంది అన్నట్టు, నల్లగా ఉందంటే పుచ్చిపోయిందంట. ఇదో టాస్క్. అంటే మన కళ్యాణ్ ఆల్ఫా మేల్స్ అందరినీ రెడ్లో పెట్టి అదంతా ఓకే, నువ్వు ఆల్ఫా మేల్ నిన్నెందుకు కలుపుకున్నా అనిపించింది. ఇంతే ఎవడు యాంగిల్ ఆడితే మాట అయిపోయింది. ఎక్కడున్నాను, వీళ్ళు ముగ్గురు వస్తారన్నమాట స్వాపింగ్కి. ఎవరు ముగ్గురు అక్కలను. మీకు ఇంకో అసలు విషయం తెలుసా, మీకు ఆల్రెడీ మిడ్ నైట్ రివ్యూలో చెప్పినట్టు ఉన్నాను. వీళ్ళు ఎంత షుగర్ పేషెంట్లు అంటే ఈ ముగ్గురు పెద్ద మనుషులే. వీళ్ళు ముగ్గురు పెద్ద మనుషులు చూస్తా నాకు మేము గుర్తు వస్తుంది. మాస్టర్ సినిమాలు అంటారు కదా, ఈ ముగ్గురు పెద్ద మనుషులకి కొట్టి చంపించిన వాళ్ళకి 80 లక్షలని ఆ డైలాగ్ గుర్తు వస్తుంది. వీళ్ళు చేసే ఇరిటేషన్కి అప్పుడప్పుడు. ఎవరు శ్రీజ, ప్రియ, రితు. వీళ్ళు లాస్ట్ వీక్ ఏమైందంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు కోడి ముందా గుడ్డు ముందని ఒక టాస్క్ డిజైన్ చేసి 3 గుడ్లు పంపుతారు, దాని మీద ఒక స్క్రీన్ ప్లే నడుపుదాం అనుకుంటారు. ఈ కక్కుర్తిగా రాగానే 3 గుడ్లు మింగేశారు. బిగ్ బాస్ వాడికి పిచ్చి లేచింది, ఏం చేయాలో అర్థం కాలే. టాస్క్ మార్చి తప్పి వేరే టాస్క్లు పెట్టారు. పరమవీర చక్ర టాస్క్, ఈ టాస్క్. ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళకి ఆగదు. వచ్చారు, స్వాప్ అన్నారు, స్టోర్ రూమ్కి వెళుతారు, 3 యాపిల్ ఎత్తారు. బిగ్ బాస్ చెప్పకముందే లాగేసుకున్నారు తొత్తరా. సో అప్పుడు కలర్లో మారుతాయి అన్నమాట. శ్రీజ ప్రియ ప్లేస్లోకి వెళ్తుంది, ప్రియ శ్రీజ ప్లేస్లోకి వెళ్తుంది. అది సో దానివల్ల శ్రీజకే బొక్క ఈరోజు. ఒకవేళ శ్రీజ అంటే శ్రీజ కూడా అమ్మా అని చెప్పి ఎమోషనల్ అవుతాను. జస్ట్ మిస్. ఇంకెక్కడ ఉన్నాను, ఫ్లోరా గారు జైల్లో పెట్టారు. ఆమె జైల్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఎక్కడున్నా కూడా ఆమె కనబడదు. ఫ్లోరాకి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, అక్క జైల్లో ఉండేది నువ్వు చాలు, బయటికి రాక అంటే నో బిగ్ బాస్ నో, ఇంక ఉండిపోండి, ఆ కమోట్లో ఉండిపోండి. ఎందుకు వచ్చారు బిగ్ బాస్కి, నో బిగ్ బాస్ నో అంట. ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏందిరా అంటే అసలు నేను ఎందుకురా సేవ్ అవుతున్నాను, హిందీ బిగ్ బాస్లో కూడా నేను ఇన్ని రోజులు సేవ్ అవును, తెలుగులో నేను ఎందుకురా సేవ్ చేస్తున్నారా, ఆనెస్ట్ ఇన్నర్ ఫీలింగ్ అది. వచ్చారు జైలు నుంచి బయటికి. ఏంటో ఆ ఉండి జైల్లో ఉండేది 1.5 రోజు అంటే 1.5 రోజులో సగం బయటే ఉన్నారు అవి. తర్వాత కుక్కలు మోగుతాయి కదా, కుక్కలు అరుస్తాయి, అందరూ పడుకుంటారు, టాస్క్ ఇస్తారు, ఎవడ యాంగిల్ చూపించారు. మనం ఇది స్కిప్ చేద్దాం. తర్వాత సంజన రితుకి ఏంటి, సంజన రితుకి డెమాన్ పవన్ గురించి చెప్తుంది అన్నమాట. సంజన పసికట్టింది డెమాన్ పవన్ కూడా గేమ్ ఆడుతున్నాడని చెప్పి. వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఎవరు డెమోననియా శ్రీజ కాదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సే. మరి నిన్నెందుకు సేవ్ చేయలేదు, ఇవన్నీ కావాలన్నమాట. ఇర్రెక్కేసాడు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం. ఎవరు అక్కడ, సంజయ్ మాత అక్కడ. బట్ అక్కడ ఎవరు, రాధిక అక్క. మంచి కాంబినేషన్ అయిపోయింది. సంజనకి ఒక టాస్క్ వస్తుంది, కాఫీ. ఆ కాఫీ తనూజ గారికి ఇవ్వాలంటే తనూజ గారు ఇంప్రెస్ చేయాలి, ఒక స్కిట్ చేయాలి. ఇక్కడ మొదలైందమ్మా టార్చరు. సో స్కిట్ చేయాలంటే ముందు ఆమె ఏమైందంటే
ఇమాన్యుల్తో మాట్లాడకుండా కళ్యాణ్ అనితో ఒక టాస్క్ అనుకుంది, అది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇమాన్యుల్ ఫీల్ అయ్యాడు, నన్ను అడగలేదు చూశారని. తర్వాత అది వర్కౌట్ అయిపోయేసరికి ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఇమ్ము అంటే నేను చెయ్యను, నాకు ఎనర్జీ డ్రాప్ అయిందంటే ఇంకంతే 3 స్వింగ్లు అమ్మా. హరాస్మెంట్ లైవ్లో మీకు ఇక్కడ చూపించింది 1%. అక్కడ ఇమాన్యుల్ ప్లేస్లో నేను ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి నేను పోను, చాలా దొబ్బే అని చెప్పి. బట్ బర్నీ అని ఉన్నారు, నాన్న ఉన్నాడు కదా, నాన్న మనం నాన్న రేలంగి రా పాపం కాఫీ కోసం చాలాసార్లు అడిగింది. ఏమని అంటే పడవేంటి, ఎందుకు పడాలి, దేనికి వచ్చారు రవా మీరు అంతాను, ఏంది కలిసి ఉందాం రా సినిమాలో లాగా వెనక పిలకలు వేసుకుంటారా ఏంది. వెళ్తాడు, టాస్క్ చేస్తారు, టాస్క్ ఓకే, కొంతమంది నచ్చి ఉండొచ్చు, నాకు ఓకే నాకు ఇలాంటి జబర్దస్త్ టాస్క్లు అంత ఎక్కువ. బట్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఒక్కొక్కల చాయిస్, ఆడియన్స్ చాయిస్. ఆ టాస్క్ అయిపోయింది. సో కాఫీ వచ్చింది, కాఫీ తాగింది. ఇప్పుడు ఆ 7 గోట్ల టాస్క్ మొదలైంది. ఆ బ్లూ ఇతనం వాళ్ళకి ఛాన్స్ 5గురికి. బిగ్ బాస్ ఇలా మొదలు పెడతాడు ఏది టాస్క్ గురించి, ఒక్కొక్కడు పర్ఫార్మెన్స్ మా ఎవరు చచ్చిపోయినట్టు. అది టాస్క్. సో ఫస్ట్ రౌండ్ అక్కడ ఒక టేబుల్ ఉంది, దానికి బజర్ ఉంది. ఆ బజర్ మోగ్గానే ఎవడైతే ఫస్ట్ వెళ్ళి పట్టుకుంటాడో వాడికి ఛాన్స్. ఇమాన్యుల్ వెళ్తాడు. ఇమాన్యుల్ పాపం సంజన గారికి ఇద్దాం అనుకుంటాడు, పాపం అక్కడ ఆప్షన్ లేదు. సో లోపల కన్ఫెషన్ రూమ్కి వెళ్ళగానే ఇమాన్యుల్ ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు నేను అంత జబర్దస్త్ యాక్టింగ్ నేను ఇప్పుడు నేను చేయలేను. మళ్ళీ మనోడు యాక్టింగ్ అని కూడా అన్నాను, బట్ అంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఎమోషన్ రాదు స్వామి, అంత రాదు. బట్ ఏమో ఇంకా మీ అభిప్రాయానికి వదిలేసాడు, మీ అభిప్రాయం చెప్పండి, నేను తెలుసుకుంటా. సో ఇమాన్యుల్కి కొన్ని అక్కడ ఎవడైనా బుర్ర ఉన్నాడు, తక్కువ పర్సెంట్ బ్యాటరీ 100% ఉంటుంది. వీళ్ళు తీసుకునే దాన్ని బట్టి బ్యాటరీ పర్సెంట్ తగ్గిపోతుంది, 0 అయిపోయి ఆఫర్లు రావు. సో అందరికీ రావు అలా అని చెప్తాడు. కానీ వీకెండ్లో నాగమాయి అందరికీ ఇస్తారు. సో ఇమాన్యుల్ 25% అయితే ఫోటో, 30% అయితే వాళ్ళ మదర్ రికార్డ్ వాయిస్ నోట్ అంట, 45% వాళ్ళ నాన్నగారు రాసిన ఉత్తరం. ఈ రోజులో ఫోన్ చేస్తేనే ఎవడు దేకడు, ఉత్తరం 45% లైవ్ పర్ఫార్మెన్స్. సో ఇమాన్యుల్ గారు చాలా ఎమోషనల్ అయ్యి ఫోటో తీసుకుంటానంటాడు. ఫోటో రాగానే అమ్మా ఏంటమ్మా ఎంత పెద్దదాని అయిపోయి నేను ఎంత చిన్నోని అయిపోయి అలా అయిపోద్ది. ఆ చుట్టుపక్కల కూడా మనం కూడా పర్ఫార్మెన్స్ అయిపోతే బాగుంది అని అయిపోద్ది. అందరూ ఏడుస్తారు. శోకమయమైంది బిగ్ బాస్. అర్జునుడు ఏం చేస్తున్నాడు, అర్జునుడు ఏడున్నావురా, త్వరగా రా, రణరంగం వెయిటింగ్, యాప్లిస్గా ఇచ్చో, విత్తనం ఇచ్చో, ఎక్కడెట్టుకోవాలి ఇది అన్నట్టు నా ఫీలింగ్. లైవ్లో ఏం జరుగుతుందో చూసి చెప్తాను పిల్లలు. ఓవరాల్గా అయితే ఇది దీనికి మించి ఇప్పుడు నేను దీన్ని ఇవ్వలేను, నాకైతే నచ్చలేదు. అల్ట్రా ల్యాగు. మీకేమనిపించింది? హిలేరియస్గా ఉందరా నీకు అసలు? ఆ గ్రంథమో ఏవో ఉంటాయి కదా పోయే అంటారా, ఓకే యాక్సెప్ట్ ఇట్. నేను ఈ మధ్యన ఆర్గ్యూ చేయడం మానేశాను. అది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటికి ఎంతవరకు చూస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడ్ రైట్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం. అర్జునుడు రారు రే, ధన్యవాద్ హే.